హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంకా ఈ రోజు అయితే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను పిల్లలకి. ఈ మధ్యలో మేము జర్నీ ఎక్కువ చేసాము, అందుకోసమే వాళ్ళైతే ఫుడ్ సరిగ్గా తినలేదు. ఇంకా కుట్టోడు రోజు నైట్ కాలు గుంజుతున్నాయి మమ్మీ అంటున్నాడు. ఇంకా వాడి కోసం అయితే చేస్తా. వాడైతే 6 years, వాడికి అన్ని పళ్ళు ఉన్నాయి, వాడు తింటాడు. ఇంకా ఖుషి పాప అయితే జస్ట్ 1 year కదా, ఇంకా వాడైతే తినడు. అందుకోసమే ఇద్దరు తినే విధంగా అయితే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాను. ఇంకెలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇంక ఇవైతే మా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్: సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, ఇలైచి, ఇంకా ఆల్మండ్, బాదం పప్పు, ఇంకా ఇది జీడిపప్పు, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, డేట్స్, పిస్తా, ఇంకా ఈ వాల్నట్స్ ఉన్నాయి. పిస్తా అయితే పొట్టు తీసుకొని ఇంకా వీటన్నిటిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా వాల్నట్స్ అయితే రాయితో కొట్టుకుంటున్నా. వీటి పొట్టు అయితే గట్టిగా ఉంటది, అసలు ఇవి రావు చేయితోనైతే. ఇంక ఇవి ఓపెన్ చేస్తే మాత్రం సేమ్ మన మెదల్లానే ఉంటది. ఇంక ఇది గింజలు కదా, ఇంకా వాటి మధ్యలో మాత్రం బ్లాక్ ది లేయర్ లాగా ఉంటది, అది తీసేయాలి. లేకపోతే అసలు మిక్సీ పట్టినా కూడా అంత పేపర్ పేపర్ లాగా ఉంటది. అందుకోసమే నేనైతే అది తీసుకుంటా. ఇంకా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా వాల్నట్స్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ పిస్తా కూడా సేమ్ అలానే పైన షెల్ అంతా ఓపెన్ చేసుకుంటున్నా. ఇంకా షెల్స్ అంతా ఓపెన్ చేసుకొని పిస్తాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఇవైతే కిమియా డేట్స్. ఇంక ఇవైతే సాఫ్ట్గా ఉంటాయి, ప్లస్ స్వీట్నెస్ కూడా బాగుంటది. ఇంకా అందుకోసమే నేను కిమియా డేట్సే వాడతా ఎప్పుడైనా. ఇంకా అందులో కూడా గింజలన్నీ తీసుకుంటున్నా డేట్స్ లోవి. ఇంకా గింజలు తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇవైతే ఇంకొక స్టవ్ మీదనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నా. నాన్ స్టిక్ అయితే కొంచెం మాడిపోకుండా వేగుతాయి. ఇంకా ప్యాన్ లో అయితే నేను నెయ్యి వేసుకున్నా. కొంతమంది అయితే ఆయిల్ కూడా వేసుకుంటారు, ఇంకా నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. ఇంకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన వెంటనే కొంచెం బాగా వేడి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, మామూలుగా వేడైతే సరిపోద్ది. మళ్ళీ స్మెల్ వస్తుంది నెయ్యి ఎక్కువ వేడైనా. ఇంకా వీటితో ఇవి కూడా వేపుతా ఉంటాయి. ఇంకా నెయ్యి కొంచెం వేడైన వెంటనే ఇంకా నేను క్యాజు వేసుకుంటున్నా. ఇంక ఇవైతే బాదం నిన్న పొద్దున నానబెట్టి పొట్టు తీసుకొని ఎండలో పెట్టుకున్నాను. కొట్టి పాప అయితే పొట్టుతో ఉంటది, తినదు. ఇంకా అందుకోసమే వాడి కోసం అయితే పొట్టు తీసాను. ఇంకా పొట్టు తీసి ఎండలో పెట్టుకుంటే సేమ్ మళ్ళీ డ్రై అవుతాయి. ఇంకా వీటిని అయితే మంచి సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా అందుకే వేయించుకుంటున్నా. క్యాజుని బాదం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ఇంకా నేను వాల్నట్స్ పిస్తా యాడ్ చేసుకుంటున్నా. వాల్నట్స్ కూడా వీటితో వేయించుకుంటే మాత్రం తొందరగా మాడిపోతాయి. ఇంకా అందుకే అవి వేగిన వెంటనే ఇంక వేసుకుంటే ఇంకా ఆ హీట్ తొందరగా వేగుతాయి. మధ్య మధ్యలో ఊకే కలుపుతా ఉండాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఎంత టైంలో వేయించుకుంటే అంత టేస్టీ ఉంటాయి. ఇంకా వీటికైతే టైం ఎక్కువనే పడుతుంది చేసుకోవడానికి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే ఉండాలి. ఇంకా వేగినాయి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి ఇంకొక బౌల్లో తీసుకుంటున్నా నేనైతే. ఇంక ఇవైతే పక్కన పెట్టుకొని
ఇంక ఇప్పుడైతే సీడ్స్ వేసుకుంటున్నా. ఇవైతే పంకిన్ సీడ్స్, పుచ్చ గింజలు. ఇంక ఇవి అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నా. కొంతమంది చియా సీడ్స్ కూడా వేసుకుంటారు. నాకెందుకు అవి కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. ఫ్లాక్ సీడ్స్ ఇంకా కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది వీటితోటి. ఇంకా ఇవి కూడా మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాతకి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి మేము మూడింటిని అయితే. ఇంక ఇవైతే డ్రై ఫ్రూట్స్. ఇవి పల్స్ మోడ్ లో కోర్స్ చేసుకోవాలి. కొంచెం కోర్స్గానే ఉండాలి. మరీ మెత్తగా అయితే మాత్రం పిండి పిండి ఉంటాయి, తినలేరు పిల్లలు. ఇంకా బాగా మెత్తగా కాకుండా, బాగా డ్రై ఫ్రూట్స్ లాగా ఉండకుండా ఇంక చిన్నగా పలుకుల్లాగా ఉంటాయి. ఇంక ఇలా అయితే కుషోడు తింటాడు, కుట్టోడు కూడా తింటాడు. ఇంకా అందుకోసమే ఇలా చేస్తా. కొంతమంది అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ డేట్స్ మిక్సీ పట్టుకొని అందులో వేసుకొని కలుపుతారు. నేను కుట్టోడు ఉన్నప్పుడు అట్లానే వేసేదాన్ని. ఇంక ఇప్పుడు అయితే కుషోడు ఉన్నాడు కదా, ఇంకా వాడు కూడా తినాలి కదా, అందుకోసమే లైట్ గా మిక్సీ పడుతున్నా. ఇంకా సేమ్ మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ అవన్నీ కూడా సేమ్ మిక్సీ పట్టుకున్నా, మెత్తగా పౌడర్ లాగా పట్టుకున్నా. ఇంక ఇవైతే ఇంకా తర్వాతకి ఇవైతే డేట్స్ కూడా మిక్సీ పట్టుకున్నా. డ్రై ఫ్రూట్స్ లో పట్టుకునేటప్పుడే ఇలాచీలు వేయాలి కానీ నేను మర్చిపోయినప్పుడు. కొంతమంది జాజికాయ పౌడర్ కూడా ఇస్తారు. ఇంకా అది ఫ్లేవర్ అయితే అసలు బాగుండదు, పిల్లలు తినరు. ఇంకా నేను అందుకే ఇలాచీలు వేస్తే ఎప్పుడు వేసినా కూడా. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఇది మిక్సీ పట్టినప్పుడు అయితే గట్టిగా ఉంటది. ఇంకా హీట్ చేస్తే మాత్రం మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేసుకుంటే మాత్రం సాఫ్ట్ అవుతుంది. దీన్ని కూడా సిమ్ లో ఉంచుకుంటే మాడిపోదు, లేదంటే తొందరగా మాడిపోతుంది. చూసారా, కొంచెం కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇంక ఇదైతే సాఫ్ట్ అయింది. ఇంక ఇందులోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని ఇదైతే కొంచెం గ్యాస్ ఆన్ లో ఉన్నప్పుడే కొంచెం కలుపుకుంటే ఇంకా సాఫ్ట్నెస్ కు ఇంకా తొందరగా కలుస్తుంది పౌడర్. లేదంటే కొంచెం మళ్ళీ గట్టిగా అయి మాత్రం లడ్డులాగా మాత్రం రాదు. ఇంకొంతమంది అయితే కిస్మిస్ వేసుకుంటారు, అంజీర్ వేసుకుంటారు. ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు. నేనైతే వీటి కోసం సెపరేట్ గా షాప్ కి వెళ్ళి అయితే ఏం కొనుక్కరాలేదు. ఇవైతే నేను రోజు పిల్లలకు పెట్టే డ్రై ఫ్రూట్స్ ఇంకా వాడితోనే చేసిన. ఇంకా కిస్మిస్ లేదు ఇంట్లో, అంజీర్ లేదు, అవి కూడా కొనుక్కరా నేనైతే ఎక్కువ. ఇంక ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు లాగా చేసుకున్నాం అనుకో, అసలు నిజంగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒక్కసారి మనం ఇవి ఇంట్లో చేసుకున్నాం అనుకుంటే స్వీట్ షాప్ లో అయితే అసలు కొనము. అనవసరంగా వేలు వేలు పెట్టి బయట కొనుక్కునే బదులు హ్యాపీగా ఇంట్లో చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకు మంచిగా మన చేతులతో. ఎన్ని వేలు పెట్టి కొన్నా కూడా బయట వాడైతే కెమికల్స్ కలుపుతాడు. బయట ఎన్ని కొన్ని పెట్టినాకైనా కూడా మన ఇంట్లో వేసుకొని మన చేతులతో పెట్టుకుంటేనైతే అదైతే నిజంగా హ్యాపీ ఫీలింగ్. ఇంకా కుట్టోడు స్కూల్ నుంచి ఎలా వస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడైతే అన్నం తినడు, ఇలాంటివి అయితే తింటాడు. ఇంకా నేనైతే లడ్డూలు తీసుకున్నా. ఇవి ఒకవేళ కొంచెం రావట్లేదు, బాగా ఆరిపోయింది అనుకుంటే మళ్ళీ కొంచెం స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ డేట్స్ సాఫ్ట్ అవుతాయి. ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇంకా నేను అవి వేంపేటప్పుడే నెయ్యి చాలా వేసిన, అందుకోసం ఇంకా నెయ్యి ఎక్కువ ఏం వేయలేదు.
ఇంకా నేను లడ్డూలు చేసుకోవడం మొత్తం అయితే అయిపోయినాయి. చేసేటప్పుడు అయితే చాలా లడ్డూలు వచ్చినాయి, కానీ మధ్యలో మా కుషోడు ఉన్నాడు కదా, వాడు తింటానే ఉన్నాడు చేసిన దగ్గర నుండి. ఇంక ఇవి గ్లాస్ జార్ లో పెట్టుకున్నాం అనుకో తొందరగా స్మెల్ రావు. స్మెల్ వచ్చేదాకా కూడా ఇవేమి ఉండవు, వాళ్ళే రోజు 2-3 తింటారు. ఒకవేళ చాలా రోజులు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, నేనైతే కొన్ని కొన్ని చేసుకుంటా, మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ చేసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.